ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులు ఏవి అంటే బంగారం, డైమండ్స్ అని చెప్తారు. కానీ ఒక సగటు మిడిల్ క్లాస్ ఇంట్లో సండే మధ్యాహ్నం సినిమా వస్తున్నప్పుడు అత్యంత విలువైన వస్తువులు ఈ 2 పెన్సిల్ బ్యాటరీలు. కానీ ఈ బ్యాటరీలు రిమోట్ లో పనిచేయకపోతే? వెల్కమ్ టు ద ఫైల్స్ ఆఫ్ మన బతుకులు. స్టెప్ 1, ద కైనెటిక్ క్యాలిబ్రేషన్. రిమోట్ పనిచేయనప్పుడు దానికి బ్యాటరీలు అయిపోయాయి అని మనం ఎప్పుడూ ఒప్పుకోం. బహుశా దానికి కొంచెం బద్ధకం వచ్చిందేమో అని మన ఎడమ చేతిలో వేసి బలంగా 2 దెబ్బలు వేస్తాం. అప్పటికీ వినకపోతే తొడ మీద పెట్టి కమాల్ మని బాదుతాం. ఈ దెబ్బలు పడగానే లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ భయపడి మళ్ళీ పరిగెడతాయి అనేది మన ప్రగాఢ విశ్వాసం. స్టెప్ 2, ద రోలింగ్ మెకానిజం. వెనకాల మూత ఓపెన్ చేసి ఆ మూత ఎప్పుడో పోయింది కాబట్టి రబ్బర్ బ్యాండ్ విప్పి ఆ బ్యాటరీలను బొంగరంలాగా లోపలే రౌండ్ గా అనేక సార్లు తిప్పుతాం. ఇలా చేయటం వల్ల బ్యాటరీలకు ఒక కొత్త యాంగిల్ నుంచి పవర్ జనరేట్ అవుతుందనేది మన యొక్క ఇంజనీరింగ్ తెలివి. ఒక్కోసారి ఆ తిప్పే స్పీడ్ కి లోపల ఉన్న స్ప్రింగులు పైకి నిఠారుగా నిలబడతాయి. వాటిని మళ్ళీ మన గోరుతో నొక్కి ఆపరేషన్ ని కంటిన్యూ చేస్తాం. స్టెప్ 3, ద మ్యూచువల్ ఎక్స్చేంజ్. తిప్పడం వల్ల కూడా రిజల్ట్ లేనప్పుడు మనలోని క్వాంటమ్ సైంటిస్ట్ నిద్రలేస్తాడు. ఆ 2 బ్యాటరీని బయటికి తీసి రైట్ లో ఉన్న బ్యాటరీని లెఫ్ట్ కి, లెఫ్ట్ లో ఉన్న దాన్ని రైట్ కి మారుస్తాం. ఎందుకంటే ఎడమ వైపు ఉన్న బ్యాటరీ ఎక్కువ కష్టపడి అలసిపోయిందని దానికి కాస్త రెస్ట్ ఇచ్చి కుడివైపు దాన్ని ఫ్రంట్ లైన్ డ్యూటీకి ఎక్కిస్తాం. ఏ ఎలక్ట్రానిక్ టెక్స్ట్ బుక్ లో దొరకని లోడ్ బ్యాలెన్సింగ్ తత్వం ఇది. స్టెప్ 4, ద స్నైపర్ పొజిషనింగ్. ఇన్ని చేసినా పని చేయకపోతే ప్రాబ్లం బ్యాటరీలో కాదు, డిస్టెన్స్ లో ఉందని మనకి మనం కన్విన్స్ చేసుకుంటాం. టీవీకి దగ్గరగా జరిగి చేతిని ఎంత వీలైతే అంత ముందుకు చాచి ఒక కమాండో స్నైపర్ గన్ తో టార్గెట్ ని లాక్ చేసినట్లు కరెక్ట్ గా సెట్ టాప్ బాక్స్ సెన్సార్ కి గురి పెడతాం. భౌతికంగా టీవీకి దగ్గర అయితే ఆ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ కూడా జాలిపడి కనెక్ట్ అవుతాయి అనేది మన థియరీ. ఒకసారి తలపై నుంచి, ఇంకోసారి కుర్చీ కింద నుంచి దానికి రూట్ మ్యాప్ ఇస్తాం. స్టెప్ 5, ద డెంటల్ కంప్రెషన్. ఈ స్టెప్ దాకా వచ్చామంటే పరిస్థితి చేయిజారిపోయిందని అర్థం. బ్యాటరీని నోట్లో పెట్టి కరెక్ట్ గా దవడ పళ్ళ మధ్యలో పెట్టి నొక్కాలి. ఆ బ్యాటరీకి పడ్డ సొట్ట చూస్తే దాని మీద 10 టన్నుల లారీ ఎక్కినట్టు ఉంటుంది. సరిగ్గా 2వ బ్యాటరీ కూడా అదే లారీ కింద తొక్కిసలాట అనే పద్ధతిని ఫాలో అవ్వగా ఆ కార్బన్ షేప్ మారగానే అందులో ఎక్కడో అడుక్కుపోయిన ఆఖరి పవర్ డ్రాప్ బయటికి వస్తుందని మన నమ్మకం. ఎంత చేసిన తర్వాత ఆ రిమోట్ నేను పోతున్నా అని కోమాలోకి వెళ్ళిపోతుంది. ఇక లాభం లేదని ప్రాణం మీదకొచ్చి ఎప్పటికైనా నిజం ఒప్పుకోక తప్పదని గ్రహించి బద్ధకాన్ని వదిలించుకొని వెళ్లి షాపులో 40 రూపాయలు పెట్టి 2 కొత్త బ్యాటరీలు కొనుక్కొస్తాం. కొత్త బ్యాటరీలు వేయగానే రిమోట్ మళ్ళీ యవ్వనంలోకి వచ్చి ఉరకలేస్తుంది. ఆ కొరికి సామబాది సొట్టలు పడిన పాత బ్యాటరీలను ఎందుకైనా మంచిదిలే, ఈ బ్యాటరీలు గోడగడియారనుకో, చిన్నపిల్లల బొమ్మలకు పనికొస్తాయిలే అని తీసుకెళ్లి కబోర్డ్ లో వాటిని జాగ్రత్తగా భద్రం చేస్తాం. ఆ కబోర్డ్ లో ఉన్న చీకట్లో ఆ బ్యాటరీలు తమకు తామే ఛార్జింగ్ అయిపోయి పునర్జన్మ పొందుతాయని మన ప్రగాఢ విశ్వాసం. నెల రోజుల తర్వాత ఏ ఏసీ రిమోట్ కో బ్యాటరీలు అవసరమైతే కబోర్డ్ లో ఉన్న ఆ బ్యాటరీలు అక్కడ మాయమై సరిగ్గా మన చేతిలోకి వచ్చి ప్రత్యక్షమవుతాయి. ఆ పల్లగాట్లు పడ్డ పాత బ్యాటరీలనే మళ్ళీ రిమోట్ లో వేస్తాం. మరలా ప్రాసెస్ ని స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇదొక అంతులేని వలయం. ఏ బ్యాటరీ అయినా మన ఇంట్లో చెడిపోయిన తర్వాత వెంటనే చెత్తబొట్టులోకి వెళ్ళదు. That's how our middle class houses folks power and out.